నెల్లూరు రైల్వే స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. 22 కేజీల గంజాయిని పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు గుంతకల్ ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ మురళీధర్. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంలో గుంతకల్ ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ మురళీధర్, నెల్లూరు రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ నేతృత్వంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ సిబ్బంది, ఆర్పీఎఫ్ ఎస్ఐ శివరూపవత్ సిబ్బంది కలిసి నిషేధిత మాదక ద్రవ్య రవాణా నిరోధానికి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను పట్టుకున్నారు పోలీసులు. ఒరిస్సా నందుగల రాయగఢ నుండి చెన్నై వెళ్లడానికి నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి నెల్లూరు నుండి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకుని నెల్లూరు ప్లాట్ఫామ్పై ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా మొత్తం 12 గంజాయి ప్యాకెట్లు లభించాయి. వీరిలో పళని రాజేష్ వద్ద 14 కేజీల గంజాయి, జబునీషా వద్ద 8 కేజీల గంజాయి లభించింది. మొత్తం 22 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు దీని విలువ 4,50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ట్రైన్ టికెట్లు, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఈ గంజాయి రవాణా కేసు సుమారుగా 22.5 కేజీల గంజాయి పట్టివేత మరియు ఇద్దరు అరెస్ట్. దాని గురించి డీటెయిల్స్. ఈ గంజాయి అక్రమ రవాణాలో కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ గుంతకల్ రైల్వే పోలీసు ఎన్డీపీఎస్ నోడల్ ఆఫీసర్ అయిన నేను, రైల్వే డీఎస్పీ అయిన నేను, నా ఆధ్వర్యంలో మన ఐఆర్పీ ఇన్స్పెక్టర్ గారు సుధాకరు, ఎస్ఐ హరిచందన, మన రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో నెల్లూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ మరియు ఈగల్ టీం వాళ్ళ సహకారంతో, లోకల్ పోలీస్ సహకారంతో ట్రైన్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఈ దినం ట్రైన్ నెంబర్ 18189 టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఒరిస్సా నుంచి రాయగఢ నుండి చెన్నై వెళ్ళటకు వచ్చే ట్రైన్స్ని చెక్ చేయడంలో భాగంగా నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నైకి రైలు ప్రయాణం టికెట్ తీసుకోవడానికి ఇద్దరు వ్యక్తులు, ఒక మగ వ్యక్తి 40 years, ఒక లేడీ ఒక 58 years, వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 3 బ్యాగ్స్ స్వాధీనం చేసుకోవడం అయింది. వాళ్ళ దగ్గర బ్యాగ్స్ చెక్ చేయగా ఆ మూడిట్లో 12 ప్యాకెట్స్ సుమారుగా 22.5 కిలోల గాంజాను వారి నుంచి స్వాధీనం చేసుకుంది. వారి వద్ద బ్యాగుల నుంచి రైల్వే ఏడియన్, ఈ నెల్లూరు మరియు గజిస్టెడ్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో తనిఖీ చేసి వాళ్ళ వద్ద నుండి 12 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం ఉంది. వీరి పేర్లు ఈ పళని రాజేష్, తండ్రి లేట్ పళని, వయసు 40 సంవత్సరాలు, ఇతను మత్స్యకారుడు, ఇతను న్యూ వాషర్మ్యాన్ స్ట్రీట్, టోండియర్పేట్, చెన్నై, ఇతని వయసు 40 సంవత్సరాలు. దీంట్లో వీళ్ళ మదర్ అమ్మ జబునిషా లేట్ శేఖర్, వయసు 58 సంవత్సరాలు, ఈమె కూడా జాతి బెస్తా, టోండియర్పేట, చెన్నై. వీళ్ళ కానించి ఒకరి కానించి 14.5 కిలోలు, ఒక వద్ద నుంచి 8 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది. సుమారుగా ఈ 22.5 కిలోల గాంజా వాల్యూ సుమారుగా 4.5 లక్షలుగా అంచనా వేయడం అయింది. ఈ తనిఖీల్లో భాగంగా ఐఆర్పీ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారు మరియు ఎస్ఐ గారు మరియు జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో మేము ముందు నుంచి ఆ టీమ్స్ ఫామ్ చేసేసి సబ్ డివిజన్ పరిధిలో చీరాల నుంచి సూళ్ళూరుపేట వరకు చెక్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఈ 22.5 కిలోల ప్యాకెట్ గంజాయిని మరియు ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వీళ్ళని ప్రొసీజర్ ప్రకారం వేండి పంపిస్తాం. అంటే ఇది మాకు ఇప్పుడు ఈగల్ టీం ఉంది కదా, ఈగల్ టీం వాళ్ళ సహకారంతో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒరిస్సా నుంచి వచ్చే ప్రతి ఒక్క ట్రైన్స్ గాంజాయి అక్రమ నివారణ చర్యలో భాగంగా గాంజాయికి సాధారణంగా కూడా ప్రతి ఆల్మోస్ట్ చెక్ చేస్తున్నాము. ప్లస్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దాని ప్రకారం ఆర్పీఎఫ్, మన ఈగల్ ఫోర్సు, మన జీఆర్పీ వాళ్ళు, మేము లోకల్ పోలీస్ అంతా కలిసి ఒకసారి కంబైన్గా చేస్తాం. వీళ్ళు సప్లయర్స్ వీళ్ళు ఇక్కడి నుంచి చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళినారు. అక్కడి నుంచి రాయగఢకి వెళ్ళి బస్సులో అక్కడ ఉదయం 4 గంటలకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నుంచి తీసుకొని వాళ్ళిద్దరు ఇక్కడి నుంచి చెన్నైకి తీసుకొని పోతా ఉన్నారు. ఇంతకుముందు ఓల్డ్ కేసెస్ లేవు, బట్ 7-8 months బ్యాక్ ఒకసారి వీళ్ళు
వీళ్ళు మూవ్మెంట్ అయినట్టు తెలిసింది, ఏదో కొద్ది గంజాయి తీసుకొని పోయినట్లు తెలిసింది వాళ్ళ ఇంట్రాగేషన్. అప్పుడు కేసెస్ ఏం ఇది కాలేదు. ఇప్పటివరకు మన నెల్లూరు జిల్లాలో మీరు వచ్చిన తర్వాత సుమారు వీటితో ఒక 125 కేజీల దాకా గంజా, ఒక సుమారు 16 కేసెస్ రికవర్ చేసాము. 16 కేసెస్లో సుమారుగా 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సుమారుగా 125 కిలోలు దాకా గాంజాయి స్వాధీనం చేసుకోండి. ఇటీవల కాలంలో ఏమైనా శిక్షణ పడ్డ కేసులు ఉన్నాయి సార్? అంటే ఇంతవరకు జరిగిన నేను వచ్చిన ఓటర్ నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ 3-4 మంత్స్ రిమాండ్లోనే ఉంటారు. దీని తర్వాత సబ్సిక్వెంట్గా ట్రయల్ స్టార్ట్ అయ్యేసి దాన్ని స్పెసిఫిక్గా దాన్ని జాగ్రత్తగా ఆ కేసుని ప్రతి ఒక్క ప్రాసిక్యూషన్ ఇప్పుడు ట్రయల్ అప్పుడు మేము ఫాలో చేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.